వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతం అవ్వడంపై చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కంబం విజయరాజు హర్షం వ్యక్తం చేశారు. చింతలపూడి నియోజకవర్గ పరిధిలోని 4 మండలాల అధ్యక్షుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. 50,000 మంది చేత సంతకాలు సేకరించారు. ఆ ప్రతులను ప్రదర్శనగా ఏలూరు తరలించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు జట్టి గురునాథరావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు ఇస్తుంటే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నాడు అని చెప్పన్నారు. పూర్తిగా ఈ రోజు మేము సంతకాలు పెట్టారు. ప్రజల దగ్గరికి వెళ్తుంటే ప్రజలు మమ్మల్ని చెప్తున్నారు. ఏంటి 17 విడిగేలా జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తే మా ఇప్పుడు ఒకసారి చెప్పారా? ఇంత మోహన్ చేస్తారు చంద్రబాబు నాయుడు. జగన్ ఇంత మంచి పనులు చేస్తే మాకు అన్యాయంగా అతని మీద అక్రమంగా అనేక రకాల ప్రచారాలు మనసు మార్చారు. మీ ఇక్కడి నుంచైనా సరే మీకు అండగా ఉంటామని చెప్పి కాగితాల మధ్య లాక్కుని సంతకాలు పెట్టే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఇక్కడ ఈ వాతావరణం మట్టి ప్రాంతంలో అసలు ఎంత డబ్బిచ్చినా సరే ఒక మనిషి కూడా దాని పరిస్థితి వచ్చింది. రైతు కూడా సొంతంగా పనిచేసిన పరిస్థితి. కానీ ఇవాళ వేలాదిగా స్వచ్ఛందంగా తరలి వచ్చారంటే రోజు చంద్రబాబు నాయుడు మీద కూటమి మీద ఎంత వ్యతిరేకత ఉందో ప్రధానంగా అర్థమైన పరిస్థితి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసిన మంచి పని చంద్రబాబు నాయుడు సంవత్సరాలు చేస్తున్న విధ్వంస కార్యక్రమాలకి ప్రధాన ఎవరి దగ్గర డబ్బులు లేవు. డోక్రా మహిళలు అవ్వనండి, సామాన్యులు అవ్వండి, పేదలు అవ్వనండి, రూపాయి లేదు, అప్పు కొడతలేదు, షాపులు క్లోజ్ చేసుకుంటారు. ఈసారి పడిపోయింది, ఇసుక అడిగే వాళ్ళాడు. ఎంత దారుణ పరిస్థితి అంటే కరువు కాటకాల కింద 2004 ముందు చంద్రబాబు నాయుడు పరిపాలన మరి గుర్తొస్తుంది. అది పోయినా మమ్మల్ని అందరూ రోడ్డెక్కించి మిమ్మల్ని సరైన దారిలో పెట్టడానికి చేస్తాం తప్పింది అధికారుల కోసం కాదని సంగతి బాగా చేస్తాం. జయ జయ నాదాలతో కూటమి ప్రభుత్వము తలపెట్టిన ఈ ప్రైవేటీకరణని రద్దు చేయాలని పెద్ద సంఖ్యలో అశేష జనవాహిని ఇచ్చేసి ఈ ర్యాలీని శాంతియుతంగా జరిపినందుకు ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు, అలాగే వివిధ ప్రజా సంఘాల నాయకులకు, విద్యార్థి సంఘాలకు, విద్యార్థులకు, ముఖ్యంగా మండల పార్టీ ప్రెసిడెంట్లకు, ముఖ్యంగా మన వైఎస్ఆర్సీపీ పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులకు అందరికీ కూడా పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్.